హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపిస్తుంది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అనమాట. టోటల్గా 180 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ విత్ 4 కార్ పార్కింగ్, కిందంతా స్టిల్ట్ అంతా పార్కింగ్ వస్తుంది విత్ వాచ్మెన్ రూము. ఇదేమో వాచ్మెన్ రూమ్ వస్తుంది పార్కింగ్ దగ్గర, వాచ్మెన్ బాత్రూము, వాచ్మెన్ రూమ్ అనమాట. ఇదంతానేమో పార్కింగ్ ఏరియా వస్తుంది మనకైతే. 4 కార్ పార్కింగ్ అనమాట ఇది. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. 180 గజాలు అంటే దగ్గర 3.5 సెంట్ పైన వస్తుంది అనమాట సైట్ అయితే. ఈస్ట్ ఫేసింగ్ న్యూ హౌస్ అండి ఇది. మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్ అండ్ సింపుల్గా ఫైనల్ ఫినిషింగ్ ఒకటి జరుగుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అవుతుంది. 4 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్. G+3 అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ పైన చూపిస్తాను. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడేమో లిఫ్ట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా ఇచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్, స్టీల్ రైలింగ్ ఇచ్చారు. అండ్ టోటల్గా G+3 180 గజాల్లో G+3 అనమాట. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ వస్తుంది. టోటల్గా 5,400 ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్డింగ్ మొత్తం మీద. విత్ పార్కింగ్తో కూడా కలిపి టోటల్గా 5,400 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ట్ ఉంది. స్టిల్ట్ ఏమో పార్కింగ్ ఇచ్చారు, 4 కార్ పార్కింగ్. అండ్ ఇది వచ్చేసేపటికి లిఫ్ట్ అవుతుంది అనమాట. 4 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ ఇచ్చారు. ఇది 3 బెడ్రూమ్. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము విత్ గేట్స్ కూడా ఇచ్చేసారు. ఫ్రంట్ వచ్చేసేపటికి స్టీల్ రైలింగ్ వచ్చింది. పీవీసీ సీలింగ్ ఇచ్చారు కారిడార్లో. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు. అండ్ మెయిన్ ఫ్లోర్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి అనమాట. అండ్ ఇదైతే చాలా నియరెస్ట్ ప్లేస్ అండి. ఇది మంచి లొకేషన్లో ఉంది. పోరంకి లొకేషన్లో ఉంటుంది అనమాట ఇదైతే. అండ్ ప్రైస్ కూడా అలాగే చెప్తున్నారు. మొత్తం బిల్డింగ్ అనమాట, ఫ్లోర్ వైజ్ కాదు, టోటల్ బిల్డింగ్ కలిపి 2.5 కోట్లు పడుతుంది టోటల్ బిల్డింగ్ అయితే. కబోర్డ్ వర్క్ అయితే వర్క్ జరుగుతుంది. మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు, వర్క్ జరుగుతుంది. ఇదంతా మనకు మెయిన్ లివింగ్ ఏరియా వస్తుందన్నమాట. సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇదంతా హాలు, లివింగ్ ఏరియా అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ అక్కడ వస్తుంది. ఓకే, సపరేట్ పూజా రూమ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది విత్ వాష్ ఏరియా అండ్ సపరేట్ పూజా రూము. వచ్చేసేపటికి పూజా రూమ్ అనమాట, లిఫ్ట్ బ్యాక్ సైడ్. అండ్ కిచెన్ వచ్చేపటికి ఇలా వస్తుంది. మోడ్యులర్ కిచెను. ఇది మోడ్యులర్ కిచెను. కబోర్డ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. ఇది కిచెన్లో ఉంటుంది. అండ్ అలాగే వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది విత్ సేఫ్టీ గ్రిల్స్తో. అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది వాష్ ఏరియాలో. ఇది వాష్ ఏరియా. ఇది 3 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్కి అటాచ్ టాయిలెట్స్ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేపటికి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్ టాయిలెట్. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేపటికి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట. అలాగే సెకండ్ బెడ్రూము లైట్స్ ఇంకా సెట్ చేయలేదన్నమాట, అందుకే కొంచెం డార్క్గా కనపడుతుంది సెకండ్ బెడ్రూమ్ అయితే. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ థర్డ్ బెడ్రూము వెంటిలేషన్ బాగా ఉంటుందండి. ఇది థర్డ్ బెడ్రూమ్. దీనికైతే టాయిలెట్ లేదు. టాయిలెట్ వచ్చేసేపటికి మనకి కామన్ టాయిలెట్ ఇచ్చింది వాష్ ఏరియాలో. సో ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇది. సెకండ్ ఫ్లోర్ ఏమైనా వెంటిలేషన్ ఉంటుందో చూద్దాము. వెంటిలేషన్ అయితే బాగుంది. ఒక సెకండ్ బెడ్రూమ్లో కొంచెం తగ్గిందనమాట వెంటిలేషన్. ఇంకా లైటింగ్స్ అయితే సెట్ చేయలేదు, లైట్స్. సెకండ్ ఫ్లోర్ కూడా ఒకసారి చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ కూడా చక్కగా
సేమ్ వస్తుంది. కాకపోతే వెంటిలేషన్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్, సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఇది టోటల్గా 180 గజాల్లో కట్టిన G+3 ఇండివిజువల్ బిల్డింగ్ అనమాట. ఇండివిజువల్ హౌస్, స్టాండలోన్ బిల్డింగ్ అనమాట. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ ఉంటుంది విత్ కబోర్డ్స్, 4 కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ లోన్ అవైలబుల్ కూడా ఉంటుంది. CRD అప్రూవల్ ప్లాన్ అనమాట. ప్రైస్ అయితే 2.5 కోట్లు చెప్తున్నాడు. 2.5 CR చెప్తున్నారన్నమాట. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. ఇక్కడ కొంచెం నీట్గా ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. అంత సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజా రూము అండ్ కిచెన్ ఇక్కడ వస్తుంది. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గానే వచ్చింది వాష్ ఏరియా. ఓకే, విత్ కామన్ టాయిలెట్తో వాష్ ఏరియా వచ్చింది. 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి, ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది 3 బెడ్రూమ్స్కి. ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చక్కగా స్పేషియస్గా వచ్చింది అండ్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. పాలిషింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పాలిషింగ్ వర్క్ చేసి బాత్రూమ్ ఫిట్టింగ్స్, ట్యాప్స్ ఇవన్నీ ఫిట్ చేసి ఇస్తారన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. ఓకే, వెంటిలేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెంటిలేషన్ అండ్ హౌస్ కూడా, లొకేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. క్యాపిటల్ హాస్పిటల్ కూడా నియర్గా ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ బాగా వచ్చిందండి. కింద అయితే కొంచెం డార్క్ అయింది కానీ వెంటిలేషన్ బాగా వచ్చింది. ఈ సెకండ్ బెడ్రూమ్ టాయిలెట్ అయితే మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. మళ్ళీ కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేసేసింది అండ్ కరెంట్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా ఈ మంత్లో అయితే 10-15 డేస్లో మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది. రెడీ టు మూవ్లో వచ్చేసింది అన్నమాట హౌస్ అయితే. అండ్ రెంటల్ పర్పస్ చూసుకున్నా కూడా ఈచ్ ఫ్లోరు 15,000 తక్కువ రాదండి రెంట్లు అయితే ఈ ఏరియాలో. సో ఓవరాల్గా ఇదండి. ఇంకో ఫ్లోర్ ఉంది, టాప్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఉంది. అది కూడా సేమ్ ఉంటుంది. లిఫ్ట్ అయితే అక్కడ వరకు వెళ్తుంది. లిఫ్ట్ ఫెసిలిటీ 4 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ వచ్చింది. అండ్ రెడీ టు మూలా ఉన్న హౌస్ అనమాట. ఎవరైనా ఇండివిజువల్ బిల్డింగు మంచి లొకేషన్లో చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ కూడా కన్సిడర్ చేయాలి. 2.5 2.5 కోట్లు అనమాట ప్రైస్ అయితే. స్లైట్లీ నెగోషియబుల్ విత్ కబోర్డ్స్ తెస్తున్నారు. తీసుకునే వాళ్ళు అయితే ఓన్లీ లైట్స్, ఫ్యాన్స్ అండ్ ఏసీని ఫిట్ చేసుకోవడం అనమాట. ఓవరాల్ వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ఒక 10-15 డేస్లో క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాపర్టీ అయితే. సో ఇదండి ఓవరాల్గా ప్రాపర్టీ అయితే. మళ్ళీ ఒకసారి చెప్తాను డీటెయిల్స్. 180 స్క్వేర్ యార్డ్స్ G+3 ఇండివిజువల్ బిల్డింగ్. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ వస్తుంది. టోటల్గా 5,400 SFT వస్తుంది. 4 కార్ పార్కింగ్ ఇస్తున్నారు కింద స్టిల్ట్. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ CRD అప్రూవల్ ప్లాన్ అనమాట హౌస్ అయితే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసేవాళ్ళకి, ఓన్ పర్పస్ చూసేవాళ్ళకి కూడా మంచి యూజ్ అవుతుంది హౌస్ అయితే. థ్యాంక్ యూ.